హాయ్ హలో వెల్కమ్ టు బన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి. ఇది వచ్చేసి పొరటాల్లో సెకండ్ రెసిపీ అనమాట. ముందు ఒకసారి తోటకూర ఫ్రై పెట్టాను. ఇది వచ్చేసి బీరకాయ ఫ్రై అనమాట. ఇవే తింటారండి ఎక్కువగా మనకి పురటాల్లో అనమాట. ఈ బీరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బీరకాయలను కోసుకొని ఇలాగ ఉప్పుని రాసి ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది మనం పిండేసి కనుక ఎప్పుడు చేసుకుంటే త్వరగా ఏగిపోతుంది అనమాట. ఇప్పుడు ప్యానం తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒలుచుకున్నవి ఇలాగా ఒక పాయిని వేసేసుకోవాలి. ఎంత తింటే అంత మంచిదండి వెల్లుల్లిపాయలు. పొరటాల్లోనూ పాలు కూడా పడతాయి అంటారు చాలామంది. అలాగే ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా బీరకాయల్లో ఉప్పే రాసుకున్నాం కదా, అవైతే మనం బీరకాయల్లో పిండేసుకోవాలన్నమాట. నీరు ఉంటుంది. ఇలా బాగా గట్టిగా పిండేసుకొని మనం ముందుగా వేగించుకున్న దాంట్లోకి వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా అలాగే చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం అండి ఇది. నేను 2 రెసిపీస్ అనేది చేశాను. కంపల్సరీగా వెళ్ళి చూడవచ్చు. అలాగే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా హెల్దీ వీడియోస్ అనేది చాలా ఉన్నాయి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే మెథడ్ అనమాట. నేను చేస్తాను అలాగా. మీరు కూడా కంపల్సరీగా అలా నేర్చుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.